మహాభారతం ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్ర మహారాజుతో విదురుడు మాట్లాడుతూ సమర్థుడైనటువంటి పాలకుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ విధంగా అంటాడు. దాదాపుగా దీన్ని 2 అధ్యాయాలలో వివరిస్తాడు. దాని సారాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. తెలివైనటువంటి సమర్థుడైనటువంటి పాలకుడు ముఖ్యంగా 4 లక్షణములు కలిగి ఉంటాడట. ఆత్మనిగ్రహము, ఆత్మస్థైర్యము, లక్ష్యశుద్ధి, నైతిక ప్రవర్తన. వీటితో పాటుగా ఉన్నతాశయములు కలిగి ఉండుట, తగినంత కృషి చేయుట అనేటువంటి లక్షణములు కలిగి ఉన్నవాడు సమర్థుడు, తెలివైనటువంటి పాలకుడుగా చెప్పబడతాడు అని విదురుడు చెబుతూ ఉన్నాడు. ఆత్మనిగ్రహము అంటే తన పర అనేటువంటి భేదము లేకుండా ఇద్దరిని కూడా సమంగా చూడగలిగేటువంటి శక్తిని ఆత్మనిగ్రహము అంటారు. కష్టాన్నైనా అంటే తన యొక్క ప్రభుత్వము ఇబ్బందుల్లో ఉన్న ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిన రెండింటిని కూడా సమానంగా తీసుకోగలిగేటువంటి శక్తిని ఆత్మనిగ్రహము అంటారు. దేన్నైనా తట్టుకోగలగాలి, దేన్నైనా కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలగాలి. దానిని ఆత్మనిగ్రహము, ఆత్మస్థైర్యము అంటారు. ఎటువంటి పరిస్థితినైనా కూడా ఎన్నో క్లిష్ట పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. పాలనలో ఎన్నో ఎదురుదాడులు వస్తూ ఉంటాయి, ఎన్నో యుద్ధాలు వస్తూ ఉంటాయి, ఆర్థికమైనటువంటి సంక్షోభాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా తట్టుకొని తన యొక్క ప్రభుత్వాన్ని సమర్థంగా నిలబెట్టగలగాలి అంటే ఆత్మనిగ్రహము, ఆత్మస్థైర్యము పాలకుడికి ఉండాలి అంటున్నాడు విదురుడు. అంతేకాదు ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉండాలి అంటున్నాడు పాలకుడైన వాడికి. పాలకుడైన వాడు సమున్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉండకపోతే అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. అంటే చాలా దీర్ఘమైనటువంటి దృష్టితో, దూరపు చూపుతో ఆలోచించాలి, ఒక విజన్తో ఆలోచించుకోవాలి. ఏ విధంగా చేస్తే ఈ యొక్క దేశము, ఈ యొక్క రాష్ట్రము, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, దానికోసం మనమేమి చేయాలి అనేటువంటి లక్ష్యశుద్ధిని కూడా కలిగి ఉండాలి. ఆశయాలు మాత్రమే కాదు, లక్ష్యశుద్ధి అంటే ఏదో కలలు కన్నట్లుగా ఆశయాలు ఉండకూడదు. అవి సాధించే విధంగా, కళ్ళ ముందు సాక్షాత్కరించే విధంగా ఉండాలి. వాటిని లక్ష్యశుద్ధి చేయాలి. దానికోసం ఉండగానే సరిపోదు. ప్రణాళికలు పేపర్ మీద కాదు, పనిలో చూపించాలి. దానికోసం తగినంత కృషి చేయాలి అంటూ ఉన్నాడు. అంతేకాదు నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి పాలకుడైన వాడు. అంటే సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. యథా రాజా తదా ప్రజ అంటుంది ఆర్యోక్తి. రాజు అయిన వాడు ధర్మాన్ని అవలంబిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే ప్రజలు కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. అలా కాకుండా రాజే ధర్మ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ధర్మాన్ని అంతం చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇక అభద్రతాభావంలో ఉంటారు. కాబట్టి నైతిక ప్రవర్తన అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా రాజు ఉండాలి, ఆ పాలకుడు ఉండాలి అని విదురుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు రాజు అయినవాడు ఏది మంచి ఏది చెడు, అంటే తన రాజ్యానికి, తన రాష్ట్రానికి, తన దేశానికి ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకాన్ని కలిగి ఉండాలి. ఇది అత్యంత ప్రధానము అంటూ ఉన్నాడు. అంతేకాదు స్నేహితులు, విరోధులు, తటస్థులు అనే వారిని తెలుసుకోగలిగేటువంటి శక్తి ఉండాలి అంటున్నాడు. దేశమైతే ఏ దేశం మనకు స్నేహిత్వాన్ని ఇస్తుంది, ఆ దేశంతో మరింత బంధాన్ని బలపరుచుకోవాలి. ఏ దేశం మనకు విరోధాన్ని ఇస్తుంది, ఆ విరోధత్వాన్ని ఎలా మనం తట్టుకోవాలి, లేదా వారిని ఎలా తగ్గించాలి, వారిని ఎలా అదుపులో ఉంచాలని తెలుసుకోవాలి. తటస్థులు అనేవారు ఉంటారు. కొందరు మనకు మిత్రత్వంగాను ఉండరు, వైరిగా ఉండరు. వారి ఎడల మరింత పాజిటివ్గా మనం మూవ్ అయితే వారు మనకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన బలం పెరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురిని తెలుసుకొని వారి యందు సరైనటువంటి విధానంలో ప్రవర్తన చేయటువంటి శక్తి రాజుకు ఉండాలి అని విదురుడు చెబుతూ ఉన్నాడు. అది ఎలా? సామధాన భేద దండోపాయాల ద్వారా శత్రువులను కూడా లొంగదీసుకోవాలి, తన మార్గంలోకి తీసుకొచ్చుకోవాలి అంటూ ఉన్నాడు. ఇది చెయ్యాలి అంటే రాజు 5 జయించాలి అంటున్నాడు. ఏమిటి అంటే 5 ఇంద్రియాలను జయించాలి, లేకపోతే రాజు ఏది కూడా సాధించలేడు. ఇంద్రియలోలుడైనటువంటి రాజు ఏ విషయంలో కూడా ఉన్నతమైనటువంటి విజయాలు సాధించలేడు అంటూ ఉన్నాడు. అంతేకాదు ఏదైనా కార్యాన్ని చేసేటప్పుడు రాజు 6 రకాల మార్గాలను కలిగి ఉండాలి, ఉపయోగించాలి అంటున్నాడు. ఏమిటంటే సంధి, విగ్రహాదియాన, ఆసర, ద్వైతీభావములు కలిగి ఉండాలి అంటున్నాడు. సంధి అంటే ఏ దేశంతో సంధి చేసుకోవాలి, లేదా లోకల్గానైతే ఏ పార్టీతో సంధి చేసుకోవాలి, దేశంలో ఎవరిని ఎక్కడ ఏ విధంగా. ఒక్కొక్కసారి కొన్నిటిని అణిచివేయాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులను చర్చలతో ముగించాల్సి ఉంటుంది, కొన్ని పరిస్థితులను మరింత సాగదీయాల్సి ఉంటుంది. వాటన్నిటి కూడా సరైనటువంటి విధానంలో తెలుసుకోవాలి అంటూ ఉన్నాడు. విగ్రహము అదే
కొన్నిటిని ఓర్చుకోవాలి. కొన్ని ఎగిరెగిరి పడుతూ ఉంటారు కొన్ని ముఠాలు. కానీ కప్పదు. ప్రతిదానికి స్పందిస్తే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. కాబట్టి దేనికి ఓర్చుకోవాలి? ఆసనం. ఎవరికి సరైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి, ఎవరికి మంత్రి పదవిని ఇవ్వాలి, ఎవరిని ఏ స్థానంలో ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ద్వైతీభావము. కొందరు తనలోనే వైరులు ఉంటారు, వారిని వెందు ఒక కన్ను వేసి ఉంచాలి అనేటువంటి షడంగములను తెలుసుకొని ఉండాలని, తద్వారా విరోధులను జయించాలి, తన వారిని తన యొక్క అదుపాజ్ఞలో ఉంచుకోవాలని చెబుతూ ఉన్నారు. అంతేకాదు 7 విషయాల మీద ఎప్పుడు శ్రద్ధ వహించాలి అంటున్నాడు. అవి ఏమిటి అంటే స్త్రీ కాముకత. రాజు అయిన వాడికి 7 కూడా ఉండకూడదు. స్త్రీ కాముకత ఉన్నటువంటి రాజు పర రాజ్యముల చేతిలో తన యొక్క కీలకమైన విశేషాలన్నీ కూడా పెట్టిపోతాడు. వాటికి లొంగిపోతాడు. స్త్రీ కాముకత, జూదము, మద్యపానము, వేట, కఠినముగా మాట్లాడడం కూడా రాజుకు ఉండకూడదు అంటున్నాడు. రాజు అయిన వాడు చాలా సౌమ్యంగా మాట్లాడుతూ పడవలను చక్కబెట్టుకోవాలి. రాజు అనేవాడు కఠినంగా మాట్లాడుతూ విరుచుకుపడితే ఆ రాజ్యంలోని ప్రజలు అభద్రతాభావానికి లోనవుతారు, ఇబ్బందుల పాలవుతాడు ఆ రాజు కూడా అంటున్నాడు. కఠిన శిక్షలు కూడా వేయకూడదు అట. వనరులను వ్యర్థము చేయుట అనేది రాజుకు ఉండకూడదట. వనరులు ఏమి ఉన్నాయనే దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వాటిని వ్యర్థము కానివ్వకుండా ముందు తరాలకు అందించడం రాజు యొక్క బాధ్యత, పాలకుడి యొక్క బాధ్యత అని విదురుడు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా రాజు యొక్క లక్షణములు చెప్పినా కూడా ఇవి ఆ కాలమునకు, ఈ కాలమునకు, ఏ కాలమునకైనా సరే వర్తిస్తాయి. కాబట్టి అన్నింటినీ కూడా నేటి రాజకీయ నాయకులు కలిగి ఉండడం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. కొన్నింటిని కలిగి ఉన్నా సరే ఎవరు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మన వివేకముతో, మన బుద్ధితో ఆలోచించుకొని, మన యొక్క మనస్సుతో ఆలోచించుకొని శ్రద్ధగా ఓటు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 5 సంవత్సరాల జీవితం, భారతదేశ జీవితం అనేది అత్యంత ప్రధానము. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టే వారికి మనం మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తే వారికే మనం యథా రాజా తదా ప్రజ. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తే దేశ ప్రజలంతా ధర్మాన్ని ఆచరిస్తారు. కాబట్టి ధర్మబద్ధుడు, ధర్మం నందు అనరక్తుడు అయినటువంటి వానికే ఈ దేశ ఆధిపత్యం రావాలని మనసారా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.